హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అతిక్రమము, మనం చేసిన తప్పులను చూడండి, కొన్నిసార్లు మనకు తెలియక చేసినా, తెలిసి చేసిన కొన్నిసార్లు మానవ నైజం ఏంటంటే ఆ తప్పుని మనం కప్పిపుచ్చడానికి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది అందరిలో ఉన్న లక్షణమే. చూడండి, దేవుడు ఫస్ట్ ఆదాము హవ్వను చేసిన తర్వాత ఎప్పుడైతే హవ్వ పండు తినిందో దేవుడు వచ్చి ఆదాముని అడిగాడు. ఫస్ట్ ఆదాముని అడిగితే ఆదాము ఏమన్నాడంటే, నేను కాదు, ఎవరు, నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ యొక్క పాపం చేసిందని స్త్రీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. చూడండి, ఎప్పుడు ఒక మానవ నైజం ఎట్లా ఉంటుందంటే దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రతి తప్పును ఒప్పుకోవాలి. మానవ నైజం ఏ విధంగా ఉంటుందంటే మనము చాలాసార్లు తప్పును కప్పిపుచ్చడానికి, ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. చాలాసార్లు మటు ఏదైనా ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగినా, లేదంటే ఏదైనా తప్పిదము జరిగినా, ఏదైనా డబ్బు విషయంలో ఇబ్బంది జరిగినా, ఏ విషయంలో ఇబ్బంది జరిగినా కానీ మనము దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అతిక్రమము, నువ్వు చేసిన తప్పు, ఒకవేళ నీ ద్వారా తప్పు జరిగింది, జస్ట్ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు ఆ సమయంలో నిజం చెప్తే నిజంగా దేవుడు నీ యందు సంతోషిస్తాడు. ఎందుకంటే దేవునికి ఎవరు ఇష్టం ఉంటారంటే అండి, ఎవరైతే నిజాయితీగా తాను చేసిన తప్పులను ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. చాలాసార్లు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే తప్పును మనం తెలియక చేసావు, అవును నువ్వు తెలియక చేసావు, కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని నిన్ను క్షమిస్తాడు, నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు. నీవు దేవుని ద్వారా కనికరం పొందుకున్న వ్యక్తి అవుతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు హృదయంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక.